ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ మిత్ర కోసం ఏవో స్పెషల్ గిఫ్ట్స్ తెచ్చుంటారు. లక్ష్మి ఒకసారి ఇట్రా. ఏంటి చిన్నత్తయ్య గారు? ఇంటికి మిత్ర కోసం నువ్వేం గిఫ్ట్ తీసుకున్నావు? ఖచ్చితంగా అద్దరిపోయే గిఫ్టే తీసుకొని ఉంటావులే. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? మీ నెక్లెస్ బాగు చేయించి ఇవ్వటానికే తన దగ్గర డబ్బులు లేక ఉద్యోగం చేస్తోంది. అలాంటిది కాస్ట్లీ గిఫ్ట్లు కొని మిత్రకి ఇవ్వగలదా? కరెక్ట్గా చెప్పావు మనీషా. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇంట్లో పనివాళ్ళు కూడా మిత్రకి ఏదో ఒకటి ఇస్తారుగా, అలాగే లక్ష్మి కూడా తన లెవెల్లో ఏదో ఒకటి ఇస్తుందిలే. పిన్ని ఇంకా ఆపుతారా? ఏమైంది మిత్ర? చూడండి, లక్ష్మి ఇవ్వాలనుకుంటే ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అయినా ఇవ్వగలదు. తనకున్న స్టేటస్ గురించి మీకు తెలియక మాట్లాడుతున్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉద్యోగం చేసి మరీ మీ నెక్లెస్ బాగు చేయడానికి డబ్బులు ఇస్తానంది. కానీ నిజానికి ఆ డబ్బు తన దగ్గర లేక కాదు. అయినా నువ్వేంటి మనీషా, అభిమానాన్ని ఆప్యాయతని బహుమతులతో పోలుస్తారా? మన ఆలోచన ఇంకా అక్కడే ఉండిపోతే ఎలా? మన మెచ్యూరిటీ ఇంకా మంచి చెడ్డల్ని డబ్బుతో కొలవడం దగ్గర ఆగిపోతే ఎలా? ఇంకా చెప్పాలంటే లక్ష్మి మిత్రానందన్కి భార్య. నందన్ కుటుంబానికి కోడలు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద, ఆస్తి మీద తనకు కూడా అధికారం ఉంది. అసలేం మాట్లాడుతున్నావు మిత్ర? రేపో మాపో వెళ్ళిపోయే లక్ష్మికి ఈ ఇంట్లో వస్తువుల మీద, ఆస్తుల మీద అధికారం ఎలా ఉంటుంది? ఎందుకంటే విడాకులు తీసుకునే వరకు తను ఈ ఇంటి కోడలే కాబట్టి. మనీషా, ఇప్పుడు టాపిక్ ఆస్తులు అంతస్తులు కాదు, మన ప్రవర్తన. మనం ఎదుటివారికి గొప్ప గొప్ప బహుమతులు ఇస్తున్నాం కదా అని మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇవ్వాలని లేదు. అలాగే వాళ్ళిచ్చే బహుమతులతోనే వాళ్ల స్థాయిని, స్థానాన్ని మనం నిర్ణయించకూడదు. నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం తెలిసిన దానివి. ఇలాంటి విషయాల్లో కాస్త ఆచితూచి మాట్లాడితే బావుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.